భగవంతుడా సమ్ములు ఓకే నువ్వు కథ గురించి జరిగినాడు గ్రేట్ ఆగు కొడుకులు బిడ్డలో నీ బాధపడుకుంటూ ఉన్నారు కత్తిరిగాడైనా రాజేవి రాజు కలిగేడు మేడం నువ్వు వచ్చిండు ఆ పేరు భార్యను ప్రేమతోడు బాలో శివనంద వచ్చిండు కత్తిని కాడి నుండి వచ్చిన భర్త ఎదురుగా నేను ఇట్లా ఏడుచుకుంటూ పోతిన నన్ను చూసిన భర్త నన్ను ఏమని ఎచ్చుమాడ వెలుగుతాడో పోయిపోయి వచ్చిన మగోనికి పొయ్యిలుప్పు వచ్చినట్టు చేయొద్దు అంటారు ఇల్లాలి అంటే అమ్మమ్మ తీర్చాలి కానీ సమస్య కాకూడదు భర్తను సమ్మరంగా ఇల్లు నింపుకోవాలి ముందుగా ఏడివాడు కూడా రాదు గుడ్డివాడు కూడా రాదు ముసలివాడు కూడా మూటి పొట్లు కూడా రాదు బక్కగున్నడు మొగడాని బదనమల పాలి రాదు పతి తోటి సటి సటి లేని దియా పది కోని మెలగది పది లేని దియా పవనికి ఆడపిల్లలకు సేవల సేవ ఏ సేవ గొప్పదో అంటే అతి సేవ గొప్పదో నిన్నరు ముత్యవంత పశువు ముఖ విల్ల సాయ ముత్తైదకు కుమ్మ బ్రతికెల్ల సాయ కోట్లాది ధనమ కన్నా ఆడవిల్ల కోరుకునేది కోరుడు కుంకుమ అనంటారు
ఎలాగిస్తున్నదమ్మా అవునవును ఈనాటికి అట్లనే ఉన్నది కదా పెద్ద అట్టెక్కడి ఈనాటి ఆడవాళ్ళు మూడు అచ్చరాల సీరియల్ కాడ కూర్చుంటున్నారు వాళ్ళు ఏంది కళ్ళ నీళ్ళు ఏమనంటే నువ్వు కడుక్కుంటే కడుకోలేకపోతే అట్లనే నీ కళ్ళ నీళ్ళు సీరియల్ మంచి సంరక్షణ ఉన్నది కరెంటు పోవాలి కానీ నా కరెంటు తిట్టు చేసుకున్నవాడు ఆకలితే అన్నం పెట్టండి దండ పెడతా నా జోలికి రక్కాసేపు అట్ట కూడా అంటలేదు లంజమని అన్నం పెడతాం ఏంటో లంజకోడక మాటకు అమ్మమ్మ కడిగిన ఉదగారు కింద కలుగున్నది ఇంకా ఉదగారు మనం ఆశించి నా తోట పోసింది మనిషి అయినా కాలు అందరూ బాగా పరిచయం మరి ఒక్క రోజు కానీ 2 రోజులు కానీ ఈ రోజుల బట్టి కడుగుతాయి నా కాళ్ళు అరుగుతలేవా కడుగుడు తప్పలేదా ఊరి కింద తినే పడితే ఉప్పు కాలం కింద చెత్త ఊరుతుంది కానీ ఎందుకని ఉప్పు కాలం నిన్న చెత్త ఊరుతుంది నా తెలారు కదా అరగదు అరగది తరకాల ఉడిపోతున్న కాడ మంచి పక్క పెట్టిన అవును మనం ఛాయ్ తాగుదామని పోతుంటే ఒక్క ఆయన ఎదురుగానే ఎవరు ఆయన చూసి మీరందరూ మోకం తిప్పుకుంటుంది అవును అన్ని పాపం నేను ఒక 10 రూపాయలు దానం చేసిన వేనండి సంత పైసలు పుత్ర పైసలు దానం చేయంగా చూసి ఆయన చేతులకు కిల్ల కాడికేలు చూసిపోయి ఉన్నాయి చేతులకే ఎవరి కాళ్ళం కలిగితే కాళ్ళం కూడా ఒకేలు కనబడతలేదు వాళ్ళ భార్య ఎంత అదృష్టవంతురాలా ఆయన కాళ్ళు కడగవచ్చు ఆయన కడుగుతాను కడుగుడు తప్పనచ్చు గిట్ట కడగంగా కడగండి నీ కాళ్ళు చేతులుగా తరిగినాడు నాకు కూడా కడుగుడు తప్పదని రోజుకొక ఊరు నీళ్ళు తోడు నీ కాళ్ళు కడుగుతాను అయ్యా వాడి భార్య కడుగు జరిగినాయి కాదు వాడు ఏ జనం ఏ పాపం చేసుకున్నాడు ఏ పుణ్యం చేసుకున్నాడా ఈ జనం లేచింది కోరుకుంటారు రోగం పెద్ద రోగం కాదే అంటే అది పూర్వజన్మ పుణ్యమేనా పుణ్యమే పుణ్యమే దేవుడు ఏందో ఆ జన్మలకు అసలు పుణ్యం ఒక్కదా వేయలేదా అయితే వాళ్ళ భార్య కడుగు తప్పినాడు నాకు కూడా కడుగు తప్పని అంటే ఆయన లేసే కూర్చోాలి నీకన్నా లేరు ఇలా బాయిల పడదాం బాయిల పడదాం పారిలో లేదు కట్టమా తేడువా అరే నీ కట్ట వస్తే నీ మొగలు కొడితే నువ్వు పోయి పైన పడాలి కావాలి ఎందుకు వస్తారు నీతోటి ఓహో కట్టం వచ్చింది నేను కొట్టింది నా మొగడు పడితే నేను బయట పడాలి వాళ్ళని కట్టాలంటావు ఊరికి కొత్త నీ నాయ నాకు కొత్తనేమో ఊరా ఇల్లు బాయ్ లేడు నీ నాకు ఎరికేనా ఎట్లనవ్వా నా మొగడు కొట్టింది నాకు కట్టం వచ్చింది రారు అని అంతే ఇలా అంతేమో కానీ ముసళ్ళు వస్తాయి నాయం పెడిపోతా అత్తది బాయి చూపెడుతుంది బాయి చూపెట్టాక అవ్వ నీ ఊరు బాయిలోతు నాకు తెలియదు మొదగాల నువ్వు వాడు అంట ముసలి పడ్డాక బాగలోతున్నాయని భయపడాను మరి కై కదా వాళ్ళ ఆయన ఎక్కడ ఆరు మన నాకంటే మన కంట మంది వేరైతే ఆ రోజు మంది ఎత్తున ఆగిట కానీ రాలేదు ఈ సంవత్సరం నీరైతుంది నాయో నేను ఎట్లయితుందనుకోలేదు నాయ్యా కంచం వేరైతే నేను ఏ కూలి గైకిలన్నీ చేసుకొని దాదుకుంటూ బతుకుతా కానీ మంచం వేరైతే నేను ఒక్కరోజు బతుకనే నాయ్యో
పెట్టిన అన్నం ఇంటి బియ్యరు బియ్యరు నాది నాకు హీరో అని మళ్ళీ కత్తిరితో పట్టుకొని పోతాను అన్నం పెట్టను నేను తిన్నది కూడా కాలు మగవాడు అయితే అడిగిపోతాడా ఆయన అడిగినప్పుడు దానికేదో ఉండగా గడ్డ కట్టున్నది రాజు విధర్మ రాజు భార్యను కళ్ళ చూసుడాబా తిరిగిరాడు ఒక చిన్న బుద్ధుకున్న అవసరాడు గోపాలు ఇప్పుడు కాలి కొట్టి మామిడి కలిసింద బాయరా ఇంటికి ఇల్లాలు శృంగారం అన్నారు ఇల్లు చూడు ఇంటి ముందర పందిరు చూడు ఇంట్లో ఆడిదాన్ని చూడు అన్నారు ఆడిదాని శృంగారం ఆకలి చెప్తుందట ఇంటి వచ్చి పందిరు చెప్తా అన్నారు అమ్మలారు అలాగే గొడవల్ని కష్టం ఆడదాన్ని ఇంద్రం తోటి 20 మంది 10 మందిని కూడా కాగలేదు మరి 60 కట్టలు చేసి మగవాడు ఇంటికి వచ్చేటాలకు ఇంట్లో ఉన్న ఇల్లాలు ఎదురుగా వచ్చి కిలుక్కుని నవ్వుతే తన కష్టం పోయి అది అడిగిలో కడుతుందట ఇది అచ్చుడితో మూతంతా పెద్ద కుప్పలు పెట్టుకుని ఎదురైంది అనుకో ఇక రండి కాదు ఏం చేస్తారా ఇక బ్రాండ్ షాప్ లో కూడా గట్టిగా అవుతుందా ఉళ్ళైనాక ఇక సొల్లు కాకపోతే ఇంకేం చేస్తారా మీ లేడి చేయడం మా తెలుసు మొత్తం ఎడిపిట్ల మనిషి చెప్తాడు మా ఆడోళ్ళు చేయబట్టి మీ మొగోళ్ళు మంచోళ్ళేనా మీ మొగోళ్ళు తాళ తెమితే లచ్చలు లచ్చలు పోసి కొనుక్కోవాలి రావే పోవే వచ్చే నోటికి వచ్చిన మాటలు తింటే పడద్దా ఓ వీళ్ళ తాళ్ళు తెమితే పట్ల పగ్గాలు ఉంటాయి చీక పడితే చీక మీకు భయపడాలి మొగోళ్ళు పిల్లలంగా మీద అలుపుదల్లి పియ్యలు బిడ్డలు పిల్లలు దాకా ఆడదాను కదా ఇంట్లో పోయి రాయిపోయి మీరు అద్దె లెక్క మందిలో మంచిగా ఉంటుంది చిన్న ముచ్చుకునే అసలే మాట్లాడా నాకు ఎంత లొల్లైనా మంచిదే ఎంత చెడ్డ కారి ఏందమ్మా లొల్ల మంచిది ఉంటుంది చెడ్డది ఉంటుందా బిడ్డ అవ్వా లొల్లి 2 రకాలు ఉంటుంది తల్లి చెప్పు ఎన్ని రకాలు లొల్లి 2 రకాలు ఉంటుందమ్మా ఎట్లా అరే మీకాయ మీరు లొల్లి పెట్టుకో ఇంకా చదువుకోబోతున్నారు మంచి లొల్లి ఇక నీ కోపాచులు రోడ్డుకి ఎక్కి నీ మొగన్ని వచ్చే ఉత్సాహాలు పోతే లొల్లి మేము గట్లా బూతులు మాట్లాడతాం మేము బూతులు ఎక్కువ మాట్లాడదు మేము ఎర్రగొల్లరా ఏం గొల్లోళ్ళు ఎర్రగొల్లం అంత కర్రగా ఎందుకున్నావా ఎర్రగొల్ల కులంరా అంటే ఎర్రగొల్లు ఎర్రగా ఉండరా వారి కులం పేరు ఎర్రగొల్లలు అందరూ ఎర్రగొల్లలు ఎర్రగా ఉండరు కర్రగొల్లలు కర్రగా ఉండరు మరి మాకే గొల్లలు అంటే ఎర్రనే ఉండవచ్చు మీ అనుకుంటా పడుకోవాలి అయ్యో మరి అటువంటి ఎదురు సిల్కరాడు ఒక చిన్న ఉత్తురాడు గాలి కొట్టి చిన్న బాయరా అందుకే అందరూ ఇంట్లో ఇల్లు చిన్న పోతే ఇల్లంతా చిన్నపోయిందన్నారు బండి ఏకమైతేనే ఏ గట్టుకైన గట్టెలు పోతే ఆడ భార్య భర్తలు ఏకమైతేనే బ్రహ్మలోకం ఎత్తునన్నారు ఏకమైతేనే స్వర్గలోకం దారన్నారు పతి కాపతి సత్యం అన్నారు
మతి లేని మతి కోని మెరగదన్నరమ్మా సంసారం చేయవచ్చు కానీ మతి గలవని సంసారం చేయలేదన్నారు భార్య ఎందుకొరకు చిన్నవేందో భార్య అంటే ఒక కనుగుడ్డు లాంటిది భర్త అంటే ఒక కంట్రెప్ప లాంటి వాడు ఈ బాధ కలిగిన కంట్రెప్పగా బాధ విధమన్నరమ్మ కోమలిది ఎందుకొరకు అంటే వచ్చినాక ఎస్సీ వాళ్ళతో బాగా వెళ్ళి పెట్టుకోని నీకు మెరిసే సీర చెప్పిపోయినా సీరలో సీర బాగా తెచ్చిన పాపం ఇంకెంత మంచి పడ్డది ఏ సీరే అని భక్తులు 20 తెచ్చి ఏకదేగా నచ్చింది కానీ గొంగుడు కొంత కప్పుకున్నట్టు అయ్యో పట్టు చీర ఉన్నది కదా కట్టుకున్నాను తెల్లారా బాధపడాలి లంగ లేకపోతే లోపల లంగే కళ్ళ పడుతుంది వచ్చిన బామ ఎందుకొరకు చిన్నవేనమ్మా మనసులో వాడగా ఎందుకొరకు చిన్నవేనవే తిండి లేకరా పట్టుకొని వస్త్రము లేకరా ఎందుకొరకు చిన్నవేనవే నీ పిల్లలు సంసార తర్వాత మసిక శ్రావణి కనుక మంచిగా మందుకు ఎందుకొరకు చిన్నవేనో అంటారా నా బాధని ఎవరితోటి చెప్పుకుంటా ఓ దేవుడు ఆడవిల్లంటే నాదా ఒకరింట పుట్టి ఒకరి సేవ చేయవచ్చేది ఆ తోరింటికి వచ్చిన ఆడవిల్ల కోరుకునేది
అమ్మా కడుపు వండాలి కొలుసుడు కొడుకు కావాలి మనసూరు బిడ్డ కావాలి ఆ కన్న పిల్లల రాదంగా సంబురాలు తీరాలని కోరుకుంటది ఇరవై దక్కల బంగారు ఇంట్లో ఉన్నది పక్కన పెట్టుకొని మనం పండుకుంటే అపరాత్రి మనకి నీకేమైందని అడుగుతుందా కోట్లాది డబ్బు పక్కన పెట్టుకొని పండుకుంటే నానాది నిన్ను పిలుస్తుందా అమ్మా అని నన్ను పిలుస్తుందా నాదా మనకొక్క కొడుకు ఉంటే కొడుకుతో సంబురాలు తీరు పెంచుకుంగా మనకు ప్రేమ తీరునయ్యా కొడుకు ఆడంగా పాడంగా చూస్తే మన ఆశ తీరు ఆ కొడుకు ఇంటోడై మనం మంచంలాడనాడు అట్లా కదిలి మన కొడుకు వాళ్ళకి ఇంటికి వచ్చి అట్లా కదిలి మన కొడుకు వాళ్ళకి ఇంటికి వచ్చి అవ్వా తిన్నవా అని ఒక్క మాట తిన్నవా అని ఒక్క మాట అడుగుతా తిన్నంత కడుపులో లేకుండా ఆడవిల్లా ఉన్నా ఆడవిల్లా అంటే ఆడవిల్లా అంటే అక్కడికే కానీ ఇక్కడి ఆడవిల్లకు ఎంత తెలివున్నా ఎంత చదువుకున్నా ఎంత బుద్ధివంతుడా అయినా ఎంత ప్రేమ కొద్ది మనం పెంచుకున్న ఈడచ్చినాడు కులం పిల్ల కులానికి కులానికి అని కాదు ఏ ఊరికన్నా ఏ పల్లె కన్నా కులం పిల్ల కులానికి ఏడుల పర్వాడికి ఆవిడెత్తి పిల్లి చేసిన నాడు ఆ పరాయింటి పిల్ల అయిపోతుంది అయ్యా అత్తగారింటిగా ఆ బిడ్డ ఉన్నా నాకొక్క బిడ్డ పరాను తెచ్చినారు పండుగ నాడు పాప నాడు ఆ బిడ్డని ఇంటికి తీసుకొచ్చుకోవాలి మనం పండుగ చేసుకుందాం పట్టానికి సుఖానికి ఆరు వచ్చిపోతుంది నాడు మంచంలో వదనాడు మనకు కొడుకు ఎందరున్న మంచంలో వదనాడు అయ్య గారు అది కంటారు ఎంత దూరాలున్నా బిడ్డకు మధ్యలో వేరుపడగా బిడ్డ ఆగుతుందా అటు కారు నిలబడుతుందా మనసు ఆగుతుందా పడ్డదాట మన నాయన మంచంలో పడ్డదాట ఎవరు చూడాలి నయ్యను చూడాలన్న ఆరాటముతోటి కొరకు ఇంత పరవన్న ఉన్న లేకపోతే పెరుగన్నవన్నా బిడ్డ పట్టిగా తుడుకోను కొరకు బిడ్డ చెడితో వల్ల పండు పరమ కన్న పెడితే మా వరంలో దాచేది నేనెట్లా పోతున్నది ఆ పండు పరమ కొనుక్కోని విద్య మన బేటికి వచ్చి మంచమాడిపోయిన తల్లిదండ్రి దాపల కొనుక్కొని నీ బిడ్డ నచ్చింది లేదా ఏది కొనుక్కున్నా నీ బిడ్డ ఏ కోడలు తెరకన లేదా ఏ కోడలు పీకన లేదా అమ్మా అని
గుండెడన్నీ నిన్ను నీళ్ళు నచ్చి బిడ్డ నీళ్ళు తెచ్చి బిడ్డ నీళ్ళు రాగబెట్టి పసి విల్లాలను అదే వెళ్ళాలకు ప్రాణము తీరినట్టు తీరినట్టు మనకు 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 ప్రాణం పోది ప్రాణం పోతే తాగిడి సిగి బిడ్డ పడాయిది బిడ్డ పట్టగట్టునయ్యో పడగట్టునయ్యో బిడ్డ సత్తి తెచ్చిన సత్తి ఆమె జగత్తున సతి ముళ్ళేది నీకో 3 బుక్కల అన్నము అన్నకో 3 బుక్కల అన్నము రాధామని వచ్చిన సతి మనకు నిర్వెచ్చునయ్యా తల్లి నన్ను కనలేదా మా తండ్రి తనుము తాకడ పెట్టి నన్ను గరించి పిల్లను వేయలేదా నన్ను గన్నోళ్ళ రుణం ఎట్లా తీరుతుంది అయ్యో 4 వద్దులు నేను ఇక్కడ ఉండి నా వయ్య సేవ చేసుకుంటాను 4 రోజుల నుండి మత్తాన వద్ద తల్లిదండ్రుల సేవ చేసుకుని బిడ్డ 4 రోజులుగా బిడ్డకు ఇల్లాలి కట్టని సంసారం అది కట్టది నా ఇల్లు నా సంసారమేమేనో అవాడి నచ్చిన నాకు భయం అయింది కనవా నీకు సెలవులు కట్టింది నీకేం కాదు ఇంకా కొన్ని రోజులు బతుకుతావు ఇవాళ నేను పోతా నా ఇల్లు సంసారం చూసుకుంటా మళ్ళా 4 రోజుల కదా అవ్వా నువ్వేమి బాధపడకే అవ్వా కొడుకుల జోలికి పోకు కోడళ్ళ జోలికి పోకని చెప్పిపోతుంది బిడ్డ చచ్చిపోయిన ఆత్మ తుర్చిలాను బిడ్డమైన కాదు ఊరు అమ్మది కాదు రమ్మంటది లండుకు మొండుకు నూరేళ్ళ అయిన వారికి అర్థాయిస్తున్నారు నా పోగడ పాడవాడ ఇంకా 4 రోజులు ఉన్నా బాగుండి పోవు నేను ఎందుకంటే పోతుంది ఓంతో ఒకసారి కొల్లెత్తి ఓడుతుంటే పల్లా చూసి చూడవచ్చిన ప్రజలు ఆరుళ్ళు వచ్చినట్టున్నది కొల్లెత్తుతుంటే వాడ పంటలు వంట పంటలు ఇరుగు పొరుగెత్తరు అయ్యో అమ్మయ్యో ఇదనితో ఉండు నేను నువ్వు ఎవరదు కోడేవరెవరెవరు ఎందుకు ఇస్తాను వెంటనే బాగా నేను అనుకుంటాను అడవిలా ఎడితే చిన్న తిన్నారు ఎందుకొరకే చిన్నవైనా అంటే ఉరికొచ్చిన కాళ్ళ మీద గుట్టూరి ఊరి కోడి పెంటతో కోడి పిల్లలు ఎరుక ఉక్కినడు ఒక్కొక్క వాడు ఏడుతట్టి నా గుండెలు కూలిపోతాయి పేగులు అవిసిపోతాయి నేను నడువులే చాలా
యాచగిరి కాడ సభను ముందు పెట్టుకుని రాజ్యం వెళ్తాను ఎవరికి ఏం సమాధానం చెప్పాలో నాకే రంది అనుకున్నా కానీ అంటుకుంటున్న కాడ ఉండేది నా భార్యకే రంది అనుకున్నా కానీ బాబా నీ బాధ ఇంటాడు నా గుండెలు కూలిపోతానే దేవుడు అయిపోతానే బాబా రావే బాబా మనకు ఏళ్ళ రాజ్యం ఉన్నది ఎక్క గుర్రాలు లక్షల డబ్బు కోట్లాది ఆస్తున్నది కానీ అదిగో మనకు అటువంటి చూడు ఒక కొడుకు లేడు మన గర్భాలు ఒక బిడ్డ లేదు సుతులుగా అనేది ముందు గదుల కొరకు అదిగో ఊరు బొమ్మని కాడు రమ్మని కరువలక్కుపోయి కాలం అయినాడు కావాలి పోయే కొడుకు ఉండాలి కన్నీళ్ళు ఇయ్య బిడ్డలు ఉండాలన్నవే బాబా బాబా ధర్మపతి లేవి నువ్వు మాటంటే నాకు మాట అది వచ్చింది బాబా ఈవేళ వెంకటేశ్వరుల పల్లె గ్రామముల జరిగే పండుగ ఒక్కొక్క రోజు గడిచి 11 రోజులు గడిచిపోతాయి మసిక వారి ఇళ్ళల్లో తండ్రి కల్లా అటువంటి చూడు పోషాలు కాలమై 11 రోజుల పొద్దు గడిచిపోతుంది బాబా తండ్రినే పోసయ్యా తల్లినే సమ్మవారైనా గంజ వాళ్ళు కలిసి రాయి బాబా ఉన్ననాడు ఉన్ననాడు వెళ్ళాడు ఉపాసం ఉంచి కడుపు పంట కట్టుకొని కళ్ళు పెద్ద చేసుకొని కడుపు చిన్న చేసుకొని అదిగో 2 కొడుకులు కలిగినాడు మాకేం పర్వా రావాల చూడు నాకు 2 కొడుకులని సంబరపడ్డాడు పోషాలు సమ్మవ్వా ఓ బామా ఆ పోషాలు పొందిన తీవి పక్కకు జరగంగా కట్టుకున్న ఇల్లాది గచ్చిల్లో సంపాదించిన రూపాయలు అది గచ్చినాయి భూములు జాగాలు అది గచ్చినాయా కడుపుతోటి గల్ల 2 కొడుకులు అది గచ్చిర్రు ఇక కొడుకరారా కొడుకరాగా రాజుగా కొడుక తిరుపతయ్యా బాబు పోతారే బాబు లేని పిల్లరా వేసి కొడుక వచ్చే కాడా మీరు ఉన్నారు కొడుక ఓరి కొడుకుల నాగరాజు కొడుక తిరుపతి పొద్దు ఒడిసే కాడ మీరున్నారు కొడుక మీకు పెళ్లిళ్ళు చేయలే ఓ ఇంటిల్లో చేయలే మీ బాగిల పడి నా ప్రాణం పోతలు లేని కొడుకులకు మతి మాట చెప్పి పోషాలు తన ప్రాణం మోహంగా తన సతీమణి తన భార్య సమ్మవ్వ అది గచ్చింది బాబరామే బాబా సమ్మవ్వ నేను పోతా ఉన్నా దొరికే బాబా బ్రాహ్మణేశ్వర ముడిపల్లం తెగుతాను 7 అడుగుల ఎడపల్లం ఎడబోతుంది చిన్ననాడు మనది సిలికలంట వయసునాడు ముసలదంట పాడుతున్నాడు పావురాలదంట బామా సమ్మవ్వ జంట పక్షి పోతే ఒంటరి పక్షి ఒర్రి సచ్చినట్టు నిన్ను ఒంటరి దాన్ని చేసి నేను పోతా ఉన్నా 2 కొడుకులు బాబా కొడుకులు భయము బాబా నేను కొడుకుల పెళ్లిళ్ళు అయ్యేదాకా అదిగో మనకు 2 కొడుకులు రావాల చూడని సంబరపడడం కొడుకులకు పెళ్లిళ్ళు చేసి కోడలు అత్తే కొడుకులకు పుట్టిన పిల్లలు చూసుకుంటా మనవరాలని నేను సంబరపడాలనుకున్నా కానీ ఆ దేవుడు నన్ను ఉంచుతలేడు నిన్ను కోడళ్ళ చేతుల బతుకు చేసిపోతాను బావ సమ్మవ్వ ఓరి కొడుక నాగరాజు ఓరి కొడుక తిరుపతయ్య ఇక నేను పోతారా మీ అవ్వ ఉంటుంది కొడుక మీ తల్లి సమ్మవ్వ ఒంటరి దాన్ని చేసి పోతారా మీరు కోపం వచ్చి తాపం వచ్చి ఒక్క మాట అంటే నా పోటు పక్కాడ కూర్చొని నా కొడుకులు మాట అన్నరాని అవ్వ ఏడుతుంది కొడుక అవ్వ బయలం కొడుక ఓరి కొడుక మీ బిడ్డల్లో బిడ్డలు దాదుకోండి ఇక నా ప్రాణం పోతాను నల్లుడు పోచాలు ప్రాణం పోంగా తన తల్లి అది గచ్చింది ఓ బసారవ్వా మరి నాయన కౌరయ్య వేల తోవ నాకు దొరుకుతుంది నాకు కొడుకని సంబరపడ్డే వరనే ఇప్పటికప్పటికి చెట్టుకు మండ ఇరుగు అయితే అతుకుద్దా కన్నుల ముంగట తల్లిదండ్రి ముంగట కన్నుల ప్రాణం పోదు కట్టబడి దాకా దుఃఖం పోదు నా పొట్ట గుప్పుకు పెట్టి కొడుక నువ్వు చెయ్యకెళ్ళిన కొడుకు చెయ్యిదారి పోయినవని తల్లి గల్ల సారవ్వా
పండుగలు చేస్తూ కొడుకు నువ్వు చేసే పండుగ నీ ఇద్దరు కొడుకుల నాగరాజు నువ్వు తిరుపతిని చేయన్నవా కొడుక గాడబండు చూడు బసిక వారి ఇళ్ళ తండ్రి గల్ల పోషాలు కాలమైతే ఇద్దరు కొడుకులు తన భార్య తన తల్లి ఓని ఎడితే కొడుక పోషారు మీ బాబు కూరయ్య వేయినాడు ముందు కుండ పెట్టి తిరిగినాల పక్షికి పెట్టి నువ్వు నాన్న పండుగ చేసినట్టు నా పండుగ చేయనుకున్నావా కొడుక తల్లి సార్ వీడికి 11 రోజులు పెట్టి నా కొడుకు ఈనంగత్తడు గానంగత్తడిని చూస్తే గా పోషన్ల గానత్తండ గా పోషాలు కాలం అయితే గా ఇద్దరు కొడుకులు నాగరాజు తిరుపతి గా బాబు పండుగ బాబా పండుగ చేసి గట్ల మనకే బాబా పండుగ చేసి టాకుంగా కొడుకులేడు వంటివా బిడ్డ లేదు వంటివా పుట్టని బిడ్డల కొరకు కొడుకుల కొరకు ఏడ్చి నా ప్రయోజనం బాబా అదిగో అడవండి కొడుకులు బిడ్డలు ఏడితే నేనే విజయనుంగ బాబా వాటిలో ఇంటికి పోయి చెక్క బొమ్మ ఎప్పటికే చెక్కిచ్చి కలిసి నీ చేతిలో పెడతారా మట్టి బొమ్మ ఎప్పటికే పిసికి నీ చేతికి ఇస్తున్నా బాబా కొడుకులు బిడ్డలు లేకపోతే మన ప్రాణం మిగిలినాడు కుక్క సావైతే కుక్కలో గుంజెత్తరన్నవా బాబు బతుకు ఉద్దర సాగు నగదు సాగుకు లేతాముదురు అనేది లేదు కర్మ తక్కువ కాలం అయినాడు మన ఎండి తిన్నోళ్ళు మనల్ని ఎత్తుకపోతారు మన బంగారం తిన్నోళ్ళే మనల్ని బయట ఎత్తారు ఊళ్ళే ఉన్న ఆడివాళ్ళు ఎవరి బిడ్డలు ఊళ్ళే ఉన్న మగవాళ్ళు ఎవరి కొడుకులు ఉత్తరి కొడుకుల కొడుకు బిడ్డల కొడుకు ఏడ్చిన ప్రయోజనం ఏంటి ఊళ్ళే ఉన్నోళ్ళే మన కొడుకులు బిడ్డలు అనుకుందామమ్మా అనంగానే అయిపోయా సోపు సోరాకు ముఖం వీరాకు అన్నట్టు ఏంటయ్యా ఊళ్ళో ఉన్న ఆడవిళ్ళలో మన బిడ్డలు అనుకున్నాము మగవిళ్ళలో మన కొడుకులు అనుకున్నాము అన్నాం పరాయి పిల్లలకు దాడుతున్నాం మనం చచ్చినాడు ఏడుస్తూనే ఉంటాం వారికి మనం చచ్చిన్నాడు ఎంతమంది తెలియదు వాళ్ళందరూ దాడుకోవాలి ఇగో ఈ కట్ట పడుకొని కూర్చున్నాయని దాడుతున్నాం కొడుకు అనుకున్నాం ఆయన కట్ట మీరు వస్తారా వాళ్ళకంటే పింఛన్ కాశపడే వాళ్ళని చదువుకోండి అయ్యో నాదా పరాయి పిల్లలకు పండ్లు ఉడితే పండ్లు ఉడిచిపోయేదాకా నా పుణ్యం ఉంటారు పండ్లు విన్నాక మా ఒకరి తండ్రి వాళ్ళ తల్లి సంఖ్యలో చేరుతారు నాదా పరాయి పిల్లలకు గాజు రోజు పెడితే పైగాలు చేటు మమ్మల్ని చేటు అన్నారు కన్నది కడుపు కావాలి కట్టింది పట్ట కావాలి కళ్ళ మీద ఉరికి కావాలి ఎవరి ఊటినవరు కొడుక అనేది ఎక్కెక్కి పడి ఈ ఏడిచిన సన్నం అయితే పరాయి కడుపు కాశపడితే ఎల్లలోకం మీద మనలాంటి వాళ్ళు ఎందరో నాదా కొడుకుల బిడ్డల వరం అడిగి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు నాదా పూర్వీకులు కట్టిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉంది ప్రపంచం మీద ఆ పుణ్యక్షేత్రాలు పూజలు చేసి కొడుకుల కన్నులేమో బిడ్డల వరాలు వేయరు బిడ్డల కన్నులేమో కొడుకుల వరాలు వేయరు అలాంటి వాళ్ళు ఎంతమంది పూజలు చేసి కొడుకుల బిడ్డల వరం అడిగి తెచ్చుకోలేదే నాదరావే ప్రాణనాదా మూడెల్లా 20
రామ రామ ఇది వెంకటేశ్వరుల పల్లె అంగడి కాదంటావు కాదు ఈ బెల్లం అంగట్లు ఎత్తుకొని ఎగురుతాంది అయ్యా అంతేనంటావా అబ్బా ఇవాళ చాలా అందంగా ఉన్నవే అయ్యో నిన్న కూడా లేదా అరే నిన్న కట్టుకో చీర కట్టుకో అంటే అది ముడతలు వచ్చిన చీర కట్టుకుని అంతే ముఖాలాగా లేచొచ్చి నీకు ఆ నిద్ర ఉన్నా ఈకున్నా కొత్త సీర ఎక్కడ ఈ కొద్ది సీర ఎక్కాలంటవా ఈ కొత్త చీర ఎక్కడదో అంటారా నిన్న మొన్న కట్టుకునే సీరనే నిన్న ఉన్న కట్టుకునేలా మరి నిన్న మనకి ఇట్లా లేకపోయాను ఇగో మంచిగా పిండి ఎండేసుకొని ఆ. ఇస్త్రీ చేసుకొని కట్టుకొని వచ్చేస్తారు అరే మన ఇంట్లో ఇస్త్రీ పెట్టలేదు కాదే బాగా మన గుండు చెంబులేదా అలా అవగారు పెట్టే గుండు చెంబురా అలా నిప్పులు పోసుకొని మంచి ఐరన్ చేసుకొని కట్టుకొని వచ్చేసానండి అబ్బా, నీకు ఇంత ఎదురు చెప్పిలే మీ అవ్వ చెప్పింది మీ అవ్వ చెప్పింది నీ అమ్మ ముసల్దానికి మొక్కాలరా మీ అవ్వదానికే మొక్కాలరా మామదానికి మొక్కలే మీ అవ్వ కూడా మంచుకున్నావురా మీ అవ్వ కూడా మంచుకున్నావురా నీ అమ్మ డోరుడు బాగా వచ్చింది ఎందుకు పక్క పడతారా 6 నెలలు ఇంటికాడ రెక్కిరిగా కూడా బాణం పట్టింది మంచిగా అయ్యో ఈ మళ్ళా ఇవాళ చాలా అందంగా మీరు పోదమ్మా బండి కట్టావా ఇక బండి కట్టా ఎక్కు అయ్యని ఎక్కు మనిషి వాడు నువ్వు నా మీద ఎక్కేవి ఎప్పుడు నీళ్ళు ఎక్కినా బండి ఎక్కినా అంటానా నువ్వు ఎప్పుడు కట్టలే నువ్వు ఎప్పుడు ఎక్కలే ఏ కడతారో చెప్తాను నేను ఇప్పుడు చెప్తా నేను ఇప్పుడు నువ్వు కట్టు బండి కట్టు అంటారా అంటారా నువ్వు రా అంటారా రా. అలా అయ్యో మనిషి ఎట్ట మర్చివే రారా అంటే ఉరికొచ్చిన వాళ్ళ అడిగేసి తొక్కుది ముందర బండి ముందర బండి ఇలాంటి ఎవరు వాడు ఏంటిదిరా బండి బండి అరకైంది అడిగిన పోయిన బండి అరకైందిరా నీకు పెయ్యంత మంది వస్తుందిరా ఎందుకు నీ అమ్మ రెక్కిరిన కాంచెలు బాగా వస్తుందిరా నీకు తలకాయ బొక్కరాని నిన్న రాయపర్తి మొత్తం కొమ్మ ముచ్చిన వాడు అరే వెనకమ్మా మనిషి ఎట్ల మనిషి వెనక పోక అంటే విరాట్ పిల్లలు అడిగేసి తొక్కితే ఎట్లు కుట్టుకెళ్తానే అట్లా కాదు కానీ ముందు పోతే అట్లాంటి వెనక్కి పోతే ఇట్లాంటి మరి ఎవరికి కూర్చో తాతలాడి నడి బండిలో కూర్చొని పట్టుకుని అమ్మలాడి భార్య
వంద ప్రజలంతా మళ్ళా గడ్డ కూడా దిగారమ్మా ఆయన విధర్మరాజ ఓ తల్లి ధర్మపతి దేవి మీరు ఏ ఊరికి పోతాలు ఏ పల్లె పోతాలు అన్నప్పుడు ఎక్కడికో పోతలేవు సరే దేవుల పూజలు పోతాను మా గర్భాన కొడుకు లేక బిడ్డలు లేక పూజలు పట్టలేదు పోతాను అందరూ తిరిగి వద్దాం లేకపోతే ఆ చోట కాలం చేసిన మా గురించి చూసేవాళ్ళు లేరు అలా నీళ్ళలో కలిసి ఉండాలి కూరట్ల కలవలే కూడు అని చెప్పిండాట పళ్ళను పట్టుకున్నారు వాళ్ళు పోత ఉన్నారు దేవా ఒళ్ళు చూసి వస్త్రాలు దాని ఎత్తాలు పొట్ట చూసి పోయినాలు పెడతా ఉన్నారమ్మా చూసి పని చేసి అయ్యో ఓ దేవా ఓ దేవా ఎవరు చేయని పాపం మేమే చేసిన వారి కలకల కన్నీరు తీసుకుంటది వాళ్ళు ఢిల్లీ దాకా వీళ్ళు ఢిల్లీ స్వామి పెట్టరా తిరుపతి దాకా వీళ్ళు తిరుపతి మొక్కని గుడి లేదు మురుగని గుండం లేదు అది చెయ్యని పూజ లేదమ్మా మరి అటువంటి కనుక కలలో దేవుడు పొడమాడు యొక్క పాయరా